మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అహర్నిశలు కృషి చేసిన వాళ్ళు నేను ఒక్కటేనా కొన్ని వేలాది మంది కార్యకర్తలు చేశారు, కానీ మీరు టాప్గా ప్రభావితం చూపారు. ఒక 10 మందిని తీసుకుంటే ఆ 10 మందిలో అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ప్రభావం చేసిండు. కేసీఆర్ని చీల్చి చెండాడి మాటలతోని ఈ కవిత దురాశ వల్లనే, కేటీఆర్ వల్లనే, హరీష్ రావు, సంతోష్ రావు దుర్మార్గులు నిర్బంధాల నుంచి ఈ రాష్ట్ర ప్రజలు విముక్తి పొందాల, ఈ దౌర్జన్యకాండ నుంచి, ఈ నిరంకుశ పరిపాలన నుంచి ప్రజలకు విముక్తి జరగాలంటే ఒక పవిత్రమైన ఆశయంతో కొట్లాడిన రాష్ట్రం అంతా తిరిగారు. చెన్నూరులో స్పెషల్గా రథం పెట్టుకుని తిరిగారు. మరి మీలాంటి ఇంటికి రాడు, మీకు పదవి ఇయ్యాడు. ఎగ్జాంపుల్ నా సంగతి వదిలేట్టు, కానీ ఒక్కటి నేను ఇష్టపడింది ఏంది అని అంటే, ఇంకా లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరి యొక్క ఆశలను వమ్ము చేసేసి నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ను తిట్టి, అసలు రాహుల్ గాంధీని తిట్టే, సోనియా గాంధీని తిట్టే, అందరినీ అపహాస్యం చేస్తూ మాట్లాడిన వ్యక్తులను ఈయన పోయి కలిసి కాంగ్రెస్ పార్టీలో చేర్పించి వాళ్ళకి ఇమీడియట్ గా పదవులు కల్పిస్తే సామాన్యమైన కాంగ్రెస్ నిన్న ఏమనుకుంటా వి హనుమంతరావు ఒక ఇది చూసినాను సార్, గొటగొట ఏడుస్తున్నాడు. 7 సంవత్సరాలుగా నాకు ఏ పదవి ఇవ్వట్లేదు, నేను పార్టీకి ఇంత సేవ చేసినా అన్నాడు. మరి ఆయన ఓదార్చినాడా? ఆయన దగ్గరికి పోలేదు, ఆయనకు చెప్పలేదు, హనుమంత్ అన్న నువ్వేం ఫికర్ పడకు, నువ్వు వయోవృద్ధుడివి, నీ సేవలు మేము వినియోగించుకుంటాం, ఇగో ఈ రకంగా నిన్ను వాడుకుంటాం, నీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తాం, లేదా ఒక రాజ్యసభ ఇస్తాం, లేదా ఇంకేదన్నా ఇస్తాం అని ఒక్క మాట చెప్పినాడున్నాడా? నిజానికైతే ఫస్ట్లో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించిన ఒక్కసారి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెడుతున్న సంగతి ప్రకటించిన తర్వాత ఆయన రవ్వంత భేషజం లేకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి కృషి చేసిన వ్యక్తి. మరి ఆయనకే న్యాయం. ఆయన ఉన్నాడు, అద్దంకి దయాకర్ ఉన్నాడు, బెల్లన్ నాయక్ ఉన్నాడు, కల్వా సుజాత్ ఉంది, అడ్వకేట్ శరత్ కుమార్ ఉన్నాడు, జడ్సన్ ఉన్నాడు. ఇంకా సార్ ఇట్లా చెప్పుకుంటే రామ్మోహన్ అని ఇక్కడ ఎల్బీ నగర్ లో అని ఉంటాడు. దయచేసి నేను ఆయన నుంచి ఏది ఆశించలేదు కానీ చెప్తున్నాను. ఎప్పుడు ఆనాడు కూడా ఆశించలే, ఎప్పుడు ఆశించలేదు. నేను రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి గది అసంటే ఆలోచనే చేయలేదు. ఎందుకంటే పార్టీ మనుగడ అనేది చాలా ఎసెన్షియల్. పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాలతో కట్టుబడి లక్షలాది మంది కార్యకర్తల యొక్క కృషి వల్ల ఈనాడు ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళందరినీ కాదని తన పార్టీలో ఉన్న వాళ్లకు మంట పెట్టేటువంటి పని చేస్తా ఉన్నాం. ఇప్పుడు చూడండి, అంటే మనం ఆయన ఎన్నుకున్న వ్యక్తులను తీసుకొస్తున్న వ్యక్తులను కనుక మనం చూస్తే నీలం మధుని తీసుకువచ్చినాడు, అతనికి దామోదరం రాజనరసింహకు కంట్లో వేలు పెట్టే పని చేసినాడు. తర్వాత ఇప్పుడు వీడిని ఎవరిని దానం నాగేందర్ తీసుకొచ్చి తీగల కృష్ణారెడ్డి, వీళ్ళంతా వీళ్ళంతా ఎంత దౌర్జన్యకారులు సార్. అసలు బీఆర్ఎస్కి వచ్చిన చెడ్డ పేరుకి ఇందులో వీళ్ళే కదా కారణము. వీళ్ళు ఆ పార్టీలోంచి వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరంగానే వీళ్ళు ఎట్లా గంగిగోవులు అవుతారు. కోనప్ప అసలు ఎంత కోనప్ప అక్కడ పోలీస్ అటవీ అధికారుల మీద కొట్టించిండు సార్. కొట్టించినాడు, చాలా ఘోరాలు చేసినాడు. ఆఫీసర్ చాలా మందిని చంపిండని ఆరోపణలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ చాలా అటవీని ధ్వంసం చేసిండని అంటారు. ఇంకో విషయం చెప్పిన, ఇంద్రకరణ్ రెడ్డి కూడా రేపు కాంగ్రెస్ లో చేరుతాడట. ఇది కూడా అంటే నాకు ఒకటి ఇప్పుడు ఏమర్థమైందంటే, ఇప్పుడు రంజిత్ రెడ్డి మన చర్చలు జరుపుతున్నట్టు ఇప్పుడు రంజిత్ రెడ్డి కూడా చేరుతున్నాడు. అంటే ఇక కాంగ్రెస్ లోపల ఒరిజినల్ కాంగ్రెస్ ఏముండదు సార్. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళే ఉండి వీళ్ళే రియల్ కాంగ్రెస్. ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడ్డ వాళ్ళంతా మరుగున పడిపోతారు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఉండదు, వాళ్ళ నోట్లో మనుగొట్టుడే. ఇక అదే ఆలోచిస్తున్నారు. అంటే ఒకటి ఏంటంటే, అసలు మరి పార్టీ హైకమాండ్ దృష్టికి ఈ విషయాలు పోవా, వాళ్ళు ఆలోచించరా? ఇప్పుడు నేను గతంలో చూసిన విధానంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎవరిని పడితే వాడిని పార్టీలో చేర్చుకోలేదు సార్. వాళ్ళ గుణగణాలను, వాళ్ళ ఎబిలిటీని వాళ్ళే చూస్తున్నారు. ఇప్పుడు ఏం చూస్తున్నాడంటే కేవలం ఒక కమ్యూనిటీ అయి ఉండాలి, ఆర్థికంగా పరిపుష్టి ఉండాలి. ఒక మల్లారెడ్డినే తీసుకోవడమో అనిపిస్తుంది. ఆయనను కూడా ఏదో లోపాయకారి ఒప్పందంతో ఏదో రకంగా సర్దు కాపాడతారేమో, డెఫినెట్లీ కాపాడుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే కవితను అరెస్ట్ చేసిర్రు కదా. ఎస్, లోక్సభ ఇప్పుడు ఎన్నికల కోసం లబ్ధి కోసమే అరెస్ట్ చేసిర్రు. వాళ్ళకేమో కొంత ఛాంపియన్షిప్ వస్తుంది, ఇటు బీఆర్ఎస్కి ఏమో సింపతి వస్తుంది అంటుండు. నేను అడుగుతున్నా సార్, మీ రేవంత్ రెడ్డిని, మీ కాంగ్రెస్ పార్టీని, మీరు కూడా మల్లారెడ్డిని అరెస్ట్ చేయొచ్చు. మేడిగడ్డ విషయంలో
కాళేశ్వరం విషయంలో, అన్నారం విషయంలో అవినీతి పరులను అరెస్ట్ చేయొచ్చు, ఇసుక మాఫియాను అరెస్ట్ చేయొచ్చు, నేరేళ్ళ బాధి కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, సోమేష్ కుమార్ను 20 లక్షల ఓట్లు తీసేసిన రజత్ కుమార్ను, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మీరు చేయడం ఏమంటే అరెస్ట్ అంటే లీగల్గానే ప్రొసీడ్ కండి, అరెస్ట్ చేయండి, మీరు ఎన్నికల లబ్ధి పొందండి కదా సార్. ఒక విషయం చెప్పాను, అవినీతి పట్ల మా ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలలో విశ్వసనీయత లేదు. ఆయన అవినీతి పట్ల ఆయనకంత అంటే అవినీతిని నిరోధించాలన్నటువంటి పట్టుదల ఉన్నట్టయితే కనబడట్లేదు. ఎందుకంటే ఆయన తీసుకున్న ఏ చర్య కూడా అవినీతిని అంతమొందించడానికి తీసుకున్న భయపెట్టడానికి ఉంది. వట్టిగా ఏదో అట్లా జస్ట్ ఒక రకమైన భయపెట్టి కొందరిని పార్టీలలో చేర్చుకోవాలి. ఏదైతే బీజేపీ ఎట్లయితే ఈడీని తర్వాత వీళ్ళని వాడి ఐటీ వాళ్ళని వాడి సిబిఐని వాడి కొంతమంది బలమైన నాయకులను పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోంచి తీసి వాళ్ళ పార్టీలో చేసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తుందో అట్లనే ఈయన కూడా ముఖ్యమంత్రి యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్లో ఉన్న నాయకులను అందరినీ తీసేసి ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి, నామరూపాలు లేకుండా చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు తప్ప ప్రజాసేవ ద్వారా ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచడం ద్వారా ప్రజా సంక్షేమం ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే ఆలోచన లేదు. ఎంతసేపు ఎట్లుందంటే అంటే వాడిని కొడితే వాని తల నరికితే నేనే హీరో అవుతా అనే ఒక ఆలోచన వస్తుంది తప్ప అరే అట్లా కాదు, మనం ఒక పెద్ద ప్రణాళికను ప్రజలకు ఇచ్చినాము, ఆ ప్రణాళిక బద్ధంగా పోదాము, అభివృద్ధిని చూపెట్టి మనం ఓట్లాడుకుందాము. సార్ అన్నిటికీ మించి ప్రజలు ఓట్లేసింది ఏదో అవినీతి పరులను అరెస్ట్ చేస్తారు వచ్చు. కేసీఆర్ నిజం కాళేశ్వరం విషయం లోపలనే చాలా ప్రజలు ఒక రకంగా ఏమి ఆశించారు. కాళేశ్వరం ఒకటి ధరని అంటే భూములు లాక్కున్నారు కదా, ఈ దొంగలను అరెస్ట్ చేసి మా భూములు మాకు ఇప్పిస్తారు. రాహుల్ గాంధీ గారు ఆ మాట పదే పదే చెప్పినారు. ఏమని, ఎవరికైతే అసైన్డ్ భూములు మేము ఇచ్చినాము గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్నది, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఆ భూములు తీసేసి మీకే పంచి పెడతామని రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్పడం వల్ల ఈనాడు కాంగ్రెస్కి ఇంత జనాదరణ అనేది పెరిగింది సార్. అదే సార్ మేమేమన్నాం అంటే మీరు అవినీతి పరులను అరెస్ట్ చేయండి, ఇప్పుడు టైం ఉంది. ఎప్పుడు చేస్తారు? సరే ఒక్క నిమిషం ఉంది, చేస్తే మీరు రాజకీయంగా లబ్ధి పొందిన ప్రజలు మీరు రాజకీయంగా లబ్ధి అంత అవుతుంది. అట్లాంటిది ఏం జరగదు సార్. ఇదంతా ఒక ఏంటంటే మేనేజ్మెంట్ అండ్ సెటిల్మెంట్ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇవాళ పోయి రేపు ప్రజలనికి ఓట్లు అడగడానికి కావలసినటువంటి ఒక ప్రచారాస్త్రాలే లేవు సార్. ఇప్పుడు బీజేపీకి ఉన్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్కి మధ్య తేడా అయింది. వాళ్ళు ఇట్లనే కాంగ్రెస్లో ఉన్నటువంటి గొప్ప నాయకులందరినీ తీసుకొని ఏదో బెదిరింపులు చేసి వాళ్ళ పార్టీలో చేసుకొని పదవులు ఇస్తున్నారు. అట్లనే ఈయన కూడా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళను బీజేపీలో ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకొని ఇమీడియట్గా పదవులు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్లో బీజేపీలో వీళ్ళు నిరర్థకంగా ఉన్న వాళ్ళను కాంగ్రెస్లో చేరుకోవడం వల్ల వీళ్ళు ఎట్లా గెలుపు గుర్రాలు అవుతారు, వీళ్ళ వల్ల పార్టీ ఎట్లా బలపడుతుంది. ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక కృతజ్ఞత భావం, అంటే ఆయన గెలుపుకి ఎవరైతే కృషి చేసిర్రో వాళ్ళ పట్ల కృతజ్ఞత భావం కూడా ఉన్నట్టు నాకు అనిపించట్లే. ఎందుకంటున్నా అట్లాంటిది ఏమీ లేదు. అసలు పార్టీ పట్ల ఆయన నిబద్ధత మీద కూడా నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఈ మధ్య అతను తీసుకుంటున్నటువంటి స్టెప్స్ కనుక చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటే హీఈస్ ట్రైంగ్ టు కన్సాలిడేట్ హిమ్సెల్ఫ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ద పార్టీ యొక్క పురోగతి పట్ల అతనికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే అంతా రాంగ్ వేలో పోతుండ అనిపిస్తుంది. చాలా రాంగ్ వేలో పోతుంది, చాలా రాంగ్. అసలు అది కదండి. ఒక పక్క రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి. మొన్న నాసిక్లో జరిగిన మీటింగ్ లోపల రాహుల్ గాంధీ గారు రైతుల విషయంలో మహిళల విషయంలో చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు చెప్పినాడు. అంటే ఎన్నికల ప్రణాళికలో ఏం పెడతాము, ఏ రకమైన ప్రోగ్రామ్స్ ద్వారా వీళ్ళ అభ్యున్నతి కృషి చేస్తా ఉన్నారు. ప్రతి మహిళ యొక్క ఖాతాలో కూడా 1,00,000 రూపాయలు నెలకి ఇస్తాము, పేద మహిళలకి మేము ఆర్థికంగా చేయూతనిస్తాము అన్నాడు. రైతులకు ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి చట్టబద్ధత కల్పించి స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ని ఆయన రిపోర్ట్ని ఫుల్లుగా అమలు చేస్తామన్నారు. రైతులను జిఎస్టీ పరిధిలోంచి తప్పిస్తానన్నాడు. అరే వాళ్ళు మాట్లాడుతున్న విధానాలు ఏంటిది, సెక్యులర్ విధానాలు ఏంటిది, ఇక్కడ జరుగుతుంది ఏంటి సార్? అసలు పార్టీని బలపరచాలంటే మన ఎన్నికల ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రజల దగ్గరికి పోదామా, లేకపోతే వేరే పార్టీలను విడగొట్టి
వేరే పార్టీలో నాయకులను ఏదో రకమైనటువంటి ప్రలోభాలు పెట్టి మన పార్టీలో చేర్చుకొని మన పార్టీలను నమ్ముకొని ఉన్న వాళ్ళందరినీ బొందముంచితే ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందా, దీన్ని ఎవరు ఆలోచిస్తారు అనేటువంటిది ఒక చాలా పెద్ద సమస్య ఎదురవుతుంది సార్. మరి మీ ఇష్టం సార్ ఎంపీ ఎలక్షన్. మాకు కూడా చాలా అసంతృప్తి ఉంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు, ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు. ఎందుకంటే మేము పిఎంఆర్ టీవీ ఛానల్ అలా కాదు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే మా ముఖ్యమంత్రి, నేను ఎట్లాగో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నా మిత్రుడు, అది నా గుప్పిట్లో ఉంది. ఇక రామోజీరావు గారిని కలిసిన, ఇటు ఆయన కూడా నాకు ఎన్టీవీ చౌదరిని కలిసిన, ఆయన నాకున్నది. ఈ ముగ్గురు నలుగురిని పట్టుకుంటే సరిపోతుంది. ఇక నా యొక్క పరిపాలనకు కానీ నా యొక్క సుస్థిరతకు కానీ ఎవడు ఏం చేయలేడు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాడు. అంతేగాని ప్రజలలో ప్రబలుతున్న అసంతృప్తిని ఆయన అర్థం చేసుకోవాలి. ప్రజలు కాదు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఎవడైనా ఏ మనిషి అయినా మన విజయానికి సార్ మీకు క్వశ్చన్ చెప్పాలి. ధరణి సమస్యలు 1% కూడా సాల్వ్ కాలే. ధరణి మీద ఏదో కమిటీ వేసిన అన్నాడు. ఆ కమిటీ అది ఏం కమిటీ, దాని వల్ల జరిగింది ఏందో ఒరిగిందో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే నాకు అర్థమైంది చెప్తున్నా. ఫస్ట్ మన విజయానికి ఎవరైతే సాయం చేసిర్రో, అది గురువు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, జనరల్గా ఇప్పుడు మనం ఆ టాపిక్ తీసినాం అనుకోండి, మనకేదో ఇవ్వలేదు కాబట్టి మనం ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేసుకోను. కానీ సార్ నేను అన్నది ఇవ్వడం గురించి అంటలేదు సార్, మనకు పదవి ఇవ్వలేడని ఆయన పదవులు ఎవరికి కావాలి. కానీ సార్ కేసీఆర్ మనము కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొల్చడంలోనే అత్యున్నత ఆనందాన్ని పొందుతున్నాం. కరెక్ట్. దాని ముందు ఒక నిరంకుశ ప్రభుత్వం ఈనాడు రాష్ట్రంలో లేదు, ప్రజాపాలన వచ్చింది, వస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక ఆశలో మనం ఉన్నాం తప్ప ఇంత అంతకంటే అధ్వాన్నమైనటువంటి వ్యవస్థ వస్తుందని మనం ఊహించలేము. సరే ఊహించలేం. కానీ ఆ ఒక కుటుంబం నుంచి మనం తప్పియాలనుకున్నాం, ఒక గోల్ పెట్టుకున్నాం. కరెక్ట్, ఎగ్జాక్ట్. మీరు అడ్వకేట్ శరత్ కుమార్ సార్గా, నేను పిఎంఆర్ టీవీ ఛానల్ కావచ్చు, తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి నాకెంత వీలైతే అంత నేను తిరిగి ప్రాణాలకు కూడా మన ఇద్దరం కూడా ఫస్ట్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ని లేపేసి మైపల్లి యాదవ్ని లేపేసి, ఎందుకంటే ఈయన అందరికి సెంటర్ పాయింట్ అయ్యిండు అని చెప్పేసి లేపేసి నేను చెప్తున్నా. వైనాల రమేష్ పాపం ఆయన కష్టపడ్డాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంతో మంది పాటలు రాశారు, మన తెలంగాణ కానీ పృథ్వీరాజ్ కానీ అసలు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ వల్లనే ప్రజాభిప్రాయం అనేది కన్సాలిడేట్ అయ్యి అది కాంగ్రెస్ వైపు మగ్గింది. ఇప్పుడు మన తొలి రగన్న కానీ జిఎస్ఆర్ ఇప్పుడు ఈయన దగ్గర పెట్టుకున్నాడు, ఎవడు కూడా 10 ఓట్లకు సరిపడే వ్యక్తి కాదు. ఓకే టీవీ శ్రావే కానీ, కాలోజీ టీవీ దాసరి సినిమా రాము కానీ, మన తెలుగులో పనిచేసిన భార్గవ్ కానీ, ఇదంతా ఒక బలగం లాగా, ఒక టీం లాగా అన్కండిషనల్గా చేసినాం. నేను అనేది ఎందుకంటే గుర్తు చేస్తున్నా సార్ అంటే, మనము చెప్పుకున్నాం కదా, ప్రజలందరికీ తెలుసు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలుసు. అట్లీస్ట్ నేను అనేది పదవి అడగట్లే, బంగారం అడగట్లే, కృతజ్ఞత. ఇప్పుడు మనం రామోజీరావుని కలిసినాం, రామోజీరావు యాంటీ కాంగ్రెస్ రాసిండు, బీఆర్ఎస్కే సపోర్ట్ చేసిండు, ఎన్టీవీ బీఆర్ఎస్కే సపోర్ట్ చేసింది, జితేందర్ రెడ్డి బీజేపీకి చేసుకున్నాడు. బొంతురావు కాదు, కాంగ్రెస్ పట్ల, కాంగ్రెస్ నాయకత్వం పట్ల చాలా విషం జిమ్మినాడు. బొంతు రామ్మోహన్ ఆయనకు వ్యతిరేకంగా చేసిండు పూర్తిగా. పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య సునీత రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు గెదిమి కొట్టిన. అసలు విశ్వేశ్వర రెడ్డి గారికి నాక్ మీద దమ్కర్ది కదా, విశ్వేశ్వర రెడ్డి గారు ఎందుకు పార్టీలోంచి విడిపోయినారు, ఎందుకు అతను బాధపడ్డాడు అంటే బీఆర్ఎస్ లో కూడా ఆయన ఈజీగా విడిచిపోకుండా టీఆర్ఎస్ లోంచి బయటకు పోకపోతుండే. ఈ మహేందర్ రెడ్డి యొక్క అరాచకాలను సహించలేకనే ఆయన బయటికి వచ్చిన. ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా సార్ అంటే, వ్యతిరేకంగా పనిచేసిండు కదా, ఎన్ని మాటలు అన్నాడు. కోనేరు కోనప్ప కూడా వ్యతిరేకంగా. అసలు దానం నాగేందర్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలకు మనం షాక్ అవుతాం. కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి, నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా సార్ అంటే, మీ ఓటమికి కృషి చేసిన వాళ్ళను కలిసి ధన్యవాదాలు చెప్పి దండం పెట్టు హక్ చేసుకునే టైం ఉంది. కరెక్ట్. నీ గెలుపుకు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రాణాలకు తెగించిన యూట్యూబ్ ఛానళ్ళకు కావచ్చు, అడ్వకేట్లకు కావచ్చు, సామాజికవేత్తలకు కావచ్చు, ఉద్యమకారులకు కానీ నువ్వు వీళ్ళకి అడిగితే మాత్రం టైం ఇస్తలేవు. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా సార్ అంటే, నీకు చెప్పన్నా, నేను ఒకసారి కలిసినాను. ఆ రోజే ఆయన యొక్క వ్యవహార శైలిని, మాట్లాడే తీరును గమనించిన తర్వాత ఈ మనిషిలో నిజాయితీ లేదు, ఇతను నిరుద్యోగుల విషయంలో ఇతని ఆలోచన చాలా డిఫరెంట్. నీకు క్వశ్చన్ పలు సార్, జిఓఎంఎస్ నెంబర్ 46 గురించి చెప్పి ఆయనకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన, మెరిట్ ఉన్న క్యాండిడేట్లను కాదని లెస్ మెరిటోరియస్ వాళ్ళకి ఇవ్వడం ఇది చాలా అన్యాయము. దీంట్లో కేవలం
బీద బలహీన వర్గాల వాళ్ళు నాశనం అవుతున్నారు. మనం అధికారంలో రాకముందు మన మంత్రులైన వాళ్ళు చాలామంది వాళ్ళకి న్యాయం చేస్తా అని అన్నారు. ఈ విషయంలో మీరు సరైన దృష్టి పెట్టాలండి అని నేను చెప్తే సరే అని అన్నాడు. కానీ సార్ పెదవ తుడిపి మాటలు మాట్లాడినాడు సార్. నాకు ఆ రోజే అనిపించింది, అరే బాబు ఇది బాటమ్లెస్ టంబ్లర్, దేర్ ఈజ్ నో కంటెంట్ ఇన్ హిమ్, హీ హాజ్ నో కన్సర్న్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ అని నేను 100% నమ్మిన సార్. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిని కలవాలని కానీ ఆలోచన కానీ పిలిచినా కానీ ముఖం చూడాలన్న కోరిక నాకు లేదు సార్. నిజం చెప్తున్నాను ఆనెస్ట్గా. ఐ వుడ్ నెవర్ ఈవెన్ ట్రై టు మీట్ హిమ్ అండ్ హీ ఈజ్ ఎ మ్యాన్ విత్ లీస్ట్ కమిట్మెంట్ టువర్డ్స్ అన్ఎంప్లాయిడ్ యూత్. నేను ఇంకోటి చెప్తాను సార్, మీరు ఒకటి చెప్తా. ఆ పిల్లోడు అతను ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే అశోక్కి మిగతా వాళ్ళ విషయంలో కానీ 46 వాళ్ళకి ఏ న్యాయం చేశారు సార్? సరే సార్, నేనేమన్నట్టు మీకు ఇంకోటి చెప్తే 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన అంటాడు. ఈయన ఇచ్చింది ఏమున్నా సార్? ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన వాటిని పంచిపెట్టి 4 కాగితాలు పంచిపెట్టేసేసి నేను ఇచ్చిన అంటాడు. ఏంటి సార్? నాకు అర్థం కాదు. అదంతా చాలా బోగస్ మాట. అదే చెప్పుకోను సార్. మీరు అన్నట్టు జియో 46 వాళ్ళకి న్యాయం చేసి ఒకటి. రెండోది, ఇప్పుడు మొన్న గురుకుల రిజల్ట్ వచ్చినాయి. కరెక్ట్. ఆ రిజల్ట్ ఏదో డిగ్రీ లెక్చరర్ రిజల్ట్ ఫస్ట్ ఇచ్చి వాళ్ళు జాబ్లోకి పోయిన తర్వాత జూనియర్ లెక్చరర్కి ఇస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకు, తర్వాత పీజీటీ టీజీటీ ఇస్తే ఏం కాదు, ఇట్లా ఇసుకుంటే అందరికి జాబ్లు వచ్చేస్తాయి సార్. 9,000 ప్రవీణ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక ట్వీట్ చేస్తే ఒక నిమిషాల మీద రెస్పాండ్ అయినాడు సార్. ఆర్ఎస్ ప్రవీణ్ గారి సలహాలను నేను పాటిస్తాను అని చెప్పి చాలా గొప్ప విషయాలు చెప్పేసి మళ్ళీ ఎక్కడిదక్కడే ఉన్నది, ఎక్కడ వేసిన ఉన్నది. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల సార్ ఇప్పుడు జియో 46 అంటే మేము తేలేము, గత ప్రభుత్వం తెచ్చింది, ఇది క్రిటికల్ ఉంది అన్నారని కొద్దిసేపు అనుకుందాం, చర్చలు జరుగుతున్నాయి అనుకుందాం. నువ్వు డిగ్రీ లెక్చరర్ పోస్ట్ రిజల్ట్ ఫస్ట్ ఇచ్చి జూనియర్ లెక్చరర్ ఇచ్చి తర్వాత పీజీటీ టీజీటీ ఇస్తే ఇప్పుడు 3,000 జాబులు మిగిలకపోవు. 3,000కు పైగా జాబులు మిగిలినాయి. వచ్చినోడికి 3 జాబులు వచ్చినాయి సార్. దురదృష్టం ఏంటంటే అంటే ఇది వాంటెడ్గా అన్ఎంప్లాయీస్ కు మరి అన్యాయం చేసినట్టుగా చెప్తున్నాను కదా. దురదృష్టం అంటే నీకు 3,000 మంది జీవితాలు అంటే నీకు అంత ఆశామాష ఉంది. అదిగా సార్. ఇంకో విషయం పన్నా, దురదృష్టం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ను ఛిద్రం చేయాలి, బీఆర్ఎస్ను విడగొట్టాలి, తర్వాత బీజేపీని వీక్ చేయాలా, ఆ పార్టీలలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను ఏదో రకంగా ప్రలోభాలు పెట్టి కాంగ్రెస్లో చేర్పించాలని ఇట్లాంటి క్షుద్ర రాజకీయాల మీద ఆలోచన పెడతారు. అసలు పరిపాలన మీద రవ్వంతా కూడా ఏ రకమైన పట్టులేదు. కేసీఆర్ ఇదే ఆలోచన చేసి ఇప్పుడు ఏమైపోయింది? ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి పనులు చేసే కేసీఆర్ పతనమైనట్టు. అదే అర్థమైతులు. అసలు కొత్త ప్రభుత్వం వచ్చిన భావన ఏమైనా ఉందా సార్ రాష్ట్రంలో? బెల్ట్ షాపులు అట్లా నడుస్తున్నాయి, అన్ని నడుస్తున్నాయి. డ్రగ్స్ గంజా అట్లా నడుస్తుంది సార్. మీరు నమ్మరు, నేను మీకు మా ఫోన్లో చూపెడతాను. ఇసుక దందాలన్నీ సేమ్ ఎట్లా నడుస్తున్నాయి అంటే అట్లా నడుస్తున్నాయి సార్. ఇవాళ ఎవడైతే బీఆర్ఎస్లో ఉండి పేద ప్రజలను పీడించినారో వాళ్ళందరినీ కాంగ్రెస్లో చేర్పించేసేసి వాళ్ళ ద్వారా నువ్వు సమాజం ఎట్ట సాధిస్తావు? దుర్మార్గులతో అవుతుందా? ఉప్పు నీళ్ళతో ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, ఆయన గంగిగోవ అవుతాడా? వీళ్ళంతా అసలు అర్థం లేని అంటారు కదా. కేసీఆర్ ఒక మాట అన్నాడు అప్పట్లో. మొన్న ఒక ఆయన అన్నాడు, అరే నువ్వు ఇట్లా కనుక విమర్శిస్తే నేను పార్టీలోంచి బయట తీసిపోదు. ఈ అవ్వని పార్టీలో మెంబర్షిప్ ఉంటే ఎంత పోతే ఎంత, దానివల్ల ఉరిగింది ఏంది, నాకు వచ్చింది ఏంది, నేనేదో సాధించడానికని పార్టీలోకి రాలేదు. నేను వచ్చింది ఏంది, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నమ్మి వచ్చినాను, సోనియా గాంధీ ఇచ్చిన సాక్రిఫైస్ని చూసి వచ్చినాను, ప్రియాంక గాంధీని నమ్మి వచ్చినాను తప్ప ఈ వీళ్ళ ముఖాలు చూసేసి వీళ్ళ వల్ల ఏదో జరుగుతుంది. ఒకవేళ నాకు అదే ఆశ ఉంటే నేను ఇక్కడే పార్టీలో చేరుతుంటే. నేను పోయి ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో చేరిన సార్. ఒక దళిత నాయకత్వం పట్ల నా కమిట్మెంట్, నా రెస్పెక్ట్ మొదటి నుంచే ఉండింది. అందుకే నేను మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గరికి పోయినాను. ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు ఏం చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, ప్రియాంక గాంధీ గారు ఏం చెప్తున్నారు, నేషనల్ పార్టీ ఏ రకమైన స్ట్రాటజీస్తో వర్కౌట్ చేస్తుంది, సెక్యులర్ ఫోర్సెస్ను స్ట్రెంథెన్ చేయడానికి ఏం కృషి చేస్తుంది, ప్రజలను వంచినటువంటి వాళ్ళను కాదని ప్రజాహితం గురించి మనం ఏం చేయాలి, ఏం చేస్తామని చెప్తున్నా ఆ విషయాలను ఒక్కటి మాట్లాడు సార్. ఎంతసేపు బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబము, కవిత కుటుంబం, హరీష్ రావు మీదనే మాట్లాడుతున్నాడు తప్ప అసలు వాళ్ళ పట్ల అలా లోపటేస్తున్నాడు, అవినీతిని బయట తీస్తున్నాడు. అవుతుంది సినిమాలో డైలాగులు. అసలు దీనివల్ల ఏం జరుగుతుంది సార్? డైలాగులతోని సార్ వేడి నీళ్ళతోని గుడిసెగాల పెడతా ఎట్లా సాధ్యం? వేడి నీళ్ళతో ఎట్లా సాధ్యం అవుతుంది? మరి వేడి మాటలతోని వాళ్ళ అవినీతి అవుతుంది. ఆ మాటలు
మాటలలో పసలేదు సార్. ఇట్లా దే ఆర్ నాట్ అట్రాక్టివ్. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ. ది వర్స్ట్ ఫౌల్ లాంగ్వేజ్ is employed by the honorable chief minister. I have never seen a chief minister using such foul language. The kind of language that he uses is highly ridiculous. It is a mockery of democratic values. ఏమండి ముఖ్యమంత్రి అంటే ఎంత గొప్ప స్థానం అండి. ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఒక హుందాగా ఒక గౌరవప్రదమైనటువంటి భాష మాట్లాడేటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చూస్తున్నాను. రైట్ ఫ్రమ్ డాక్టర్ చెన్నారెడ్డి నుంచి చూస్తున్నాను నేను, ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి చూస్తున్నాను, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నాను, ఎన్ జనార్దన్ చూస్తున్నాను. అసలు ఎవ్వరు ఇంత ఫౌల్ లాంగ్వేజ్ వాడలేదండి. ఏమనంటే పేగులు మెళ్ళ వేసుకుంటా నెత్తులు, ఏందండి పేగులు మెళ్ళ వేసుకోవడం, తొక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన అంటాడు. నల్లమల్ల అడవులలో ఎవరు తొక్కినాడండి? నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను తొక్కుకుంటూ వస్తున్నాడనే. ఆయన ఏం ప్రతిపక్షాలను తొక్కట్లేదు, నిరంకుశ దాన్ని తొక్కట్లేదు, అవినీతిని తొక్కట్లేదు, ఏం తొక్కట్లేదు. సహజంగా కాంగ్రెస్ మీద ప్రేమ అభిమానాలతో కాంగ్రెస్తో ముడివడి ఉన్న నాయకత్వాన్ని తొక్కుకుంటూ వస్తున్నాడు. వచ్చినటువంటి లంపూన్ గాళ్ళకి అసలు ఏమాత్రం పొలిటికల్ వాల్యూస్ లేని వాళ్ళకి పదవులు కట్టబడుతున్నాడు. ఈయన చేసిందంతా దరిద్రం. ఎందుకో సార్ ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ను ప్రకృతి పగబట్టింది. ఎగ్జాక్ట్లీ. కేసీఆర్ ని ప్రకృతి పగబట్టి సార్ కేసీఆర్ తన సీఎం పదవిని తననే పోగొట్టుకున్నాడు కదా. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇదంతా ఏదో నడవంతరం సిరిలా కనబడుతుంది. అసలు చాలా హెబ్బెట్టుగా ఉంది ప్రవర్తన. అసలు అరే అమ్మ, ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఎంత వినమ్రతతో వింటాం. ఆనాడు రామారావు గారు కానీ లేకపోతే ఏ మాట కామాట చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు ఇట్లాంటి దుర్భాషలాడిన సందర్భం లేదు. ఎంతసేపు కేసీఆర్ మాట్లాడినట్టే కేసీఆర్ ఈజీ అనే ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ గుడ్ గవర్నెన్స్. చెప్పండి, కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకొని నువ్వు కనుక ఒకవేళ నీ భాషను అట్లా మార్చుకునే పక్షంలో ఆ రకంగా నువ్వు మాట్లాడతాన్న ప్రయత్నం చేస్తే కనుక అది చాలా తప్పిదం అవుతుంది. చాలా మంది అదే అంటారు. యూ షుడ్ సెట్ గుడ్ స్టాండర్డ్. సార్ నువ్వు తిట్టే ప్లేస్ లో వాళ్ళు చేసిన అవినీతి ఉంది కదా. ఒకసారి నిమిషం సార్, వాడు బిర్లా, వీడు రంగా, వాడు శోభరాజు, చార్లెస్ శోభరాజ్ అయినప్పుడు వాళ్ళని ఎందుకు బయట తిరగనిస్తున్నావు? నువ్వు సింపుల్గా ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్కి అప్పచెప్పి జైల్లో పెడితే నీకు నిరాజనాలు పలుకుతారు. అది వదిలేసి బిర్లా, రంగా, శోభరాజు అంతా అంటే ఇది ఏమన్నా సినిమా షూటింగా? ఇది అంతా ఎట్లా అంటే ఒక తిక్కన ఒక విషయం చెప్పాడు. అయిపోయింది, పోయే కాలమే అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకు అంత ఎబ్బెట్టు నాకు అనిపిస్తుంది సార్, ఇది రేవంత్ రెడ్డి గారు సరే మనంలో పక్కన పెట్టాడు. నాకు ఇంకొక ఇంటర్నల్ గా ఒక విషయం ఏం తెలుసు అంటే అసలు ఎవరితో సలహా సంప్రదింపులు అనేది ఏది లేదు. పచ్చి నిరంకుశత్వమే ఉంది. నాకు తెలిసి కేవలం పెద్దగా ఎప్పటికీ బట్టి మా అన్న ఫలానా అని ఏదో బట్టిగా పబ్లిక్లీ మాట్లాడలేదు తప్ప వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏం కనపడలేదు. అసలు సహజంగా కాంగ్రెస్ భావజాలంలో పెరిగిన వాళ్ళు, కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని పుణికిపుచ్చుకున్న వాళ్ళు ఎవరికి కూడా ఈయన ప్రవర్తన ఏవగింపుగానే ఉన్నది తప్ప ఈయన ఎవరు ఇష్టపడట్లేదు. ఇది 100% నేను చెప్పగలను. కార్యకర్తలకు కూడా చాలా అసహ్యం అనిపిస్తుంది. అరే నీకు గ్రామాలలో కూడా ఏ బీఆర్ఎస్ కార్యకర్తలు, ఏ బీఆర్ఎస్ లీడర్లు అయితే కాంగ్రెస్ కార్యకర్తల్ని బొందముంచినారో, సర్వనాశనం చేసినారో, మళ్ళీ వాళ్ళందరూ వచ్చేసేసి కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు వాళ్ళదే పెత్తనం అవుతుంది. రాను పూర్తిగా అన్ని ప్రాంతాలలో ఇట్లనే తయారైంది సార్. అసలు ముందు పోతున్నారు. ఇప్పుడు అది కాదండి, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరి జనార్దన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేసినాడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ లో చేర్పిస్తా అంటే అర్థం ఉన్నదా సార్? ఇక్కడ వచ్చి మల్కాజ్గిరిలో టికెట్ ఇస్తాంటారా? చెప్తా మల్కాజ్గిరిలో మరి జనార్దన్ రెడ్డికి ఇస్తే ఆయన గెలుస్తాడు, ఇట్లా అందరు గెలుస్తాడు. ఏమో ఇప్పుడు కౌశప్ అన్న ఒక రకంగా ఒక కుట్ర ఏంది అంటే ఎట్లయినా కానీ ధర్మపురి అరవింద్ని ఓడగొట్టాలా, తర్వాత బండి సంజయ్ని ఓడగొట్టాలా, ఈటల రాజేందర్ని ఓడగొట్టాలా. ఈ ముగ్గురిని ఓడగొట్టి కిషన్ రెడ్డిని గెలిపించాలి, విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలి. రేపు కేంద్రంలో కూడా కిషన్ రెడ్డి యొక్క మంత్రి పదవి పదిలంగా ఉండాలి. ఇగో ఈ యొక్క కార్యక్రమంలోనే నిమగ్నమై ఉన్నారు సార్. ఇందుకోసమనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎఫర్ట్ ద్వారా చేస్తూ ఉన్నారు. అంతేగాని కాంగ్రెస్ వాళ్ళు గెలవాలా, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి, గౌరవం ఉండాలి, అభిమానం ఉండాలి పార్టీ. అసలు అరే ఒకప్పుడు ముఖ్యమంత్రి అంటే దేవుళ్ళలాగా కొలుతురు సార్ నాకు తెలిసి. సరిగా సరే నాకు ఒకటి అనిపిస్తుంది సార్, ఈయన ప్రకృతికి విరుద్ధంగా పోతుండ అనిపిస్తుంది. ఒకటి, ఎవరైతే కార్యకర్తలు కష్టపడ్డారో వాళ్ళని విస్మరించి, ఎవరైతే సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారో వాళ్ళని విస్మరించి, ఎవరైతే సోషల్ యాక్టివిస్టు అడ్వకేట్స్ వీళ్ళందరినీ విస్మరించి, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి పోతుండు కదా, అనుకూలంగా ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్స్ లేవు, వాళ్ళకు
కనీసం ఒక కృతజ్ఞత భావం లేదు. ఆయనకి ఇంతసేపు ఏమనుకున్నానంటే నేను కేంద్రంలో ఉన్న కొంతమంది లీడర్స్ తోని చాలా క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా, వాళ్ళు నా పట్ల సంతృప్తిగా ఉన్నారు, నేను వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను తొక్కుతా అనేటువంటి ఒక భావనలో ఉన్నాడు. ఇట్లా చేస్తే ఏమైతుందంటే ప్రకృతికి విరుద్ధంగా పోతే నాకు ఎందుకో సీఎం రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎం చేస్తారు. అది మనము ఎవరికి అపశకనాలు పెట్టడం మనం పెట్టడం కాదు సార్, ప్రకృతికి విరుద్ధంగా పోతే వినండి సార్, పోటీ కాదు మన మాటినండి. ఈ కాంగ్రెస్లోనే ఇంకొక వ్యక్తిని పెట్టొచ్చు హైకమాండ్. ఇది ఇట్లనే అసంతృప్తి జ్వాలలు పెరిగితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితి చాలా డిఫరెంట్ గా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎవడు మౌనంగా ఉండడు. ఈయన దౌర్జన్యం ఎంత జరిగినా ఇప్పుడు టికెట్ల కేటాయింపులలో ఇప్పుడు ఎలక్షన్స్ లో జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా విన్నారా కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడతారు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ లో ఎట్లుంటదంటే ఓపిక ఎక్కువ ఉంటుంది. కార్యకర్తలు తొందరపడి నాయకత్వం మీద అంటే ఎదురు తిరిగి దాడులు చేసేటువంటి ప్రక్రియ ఉండదు. కానీ ఒక్కసారి వాళ్ళల్లో అరే మన ఒరిజినల్ కాంగ్రెస్కే దెబ్బ తగులుతుంది, వీడెవడరా ఈ వలసవాదుల వల్ల మన ఉనికికే దెబ్బ తగులుతుంది అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఎదురు. రేపు 1,00,000 మంది వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు అనుకోండి నాకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. ఈ సోనియా గాంధీ ఏం చేస్తారు? అసలు హనుమంతరావు గారు ఏడుస్తూ ఏదైతే మాట్లాడినాడు అది చూసినాక హృదయం కదిలిపోయింది సార్. ఈ అమ్మ ఇంత అన్యాయం జరుగుతుందా బీసీలకి కాంగ్రెస్లో అనేది అసలు చాలా ఘోరంగా జరుగుతుంది. ఇట్లా ఉంది. సరే ఇక నుంచైనా మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా మేము అంటే విషయాన్ని చెప్తున్నాం, రిక్వెస్ట్ కాదు, డిమాండ్ కాదు, హెచ్చరిక కాదు, జరుగుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీరు మీ మనోనేత్రంతో గమనించండి. మేమైతే ఓ ద్వేషమో ఈయన పడిపోవాలనో మేమేమో అందుకోవాలనో అదేం మాకు అట్లాంటి ఏం లేవు. మీరు మనోనేత్రంతో చూసి ఎవరికి పెద్ద పీట వేస్తున్నాడు, ఎవరికి చిన్న పీట వేస్తున్నాడు, ఏ కార్యకర్తలను ఆదుకున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా మీ గెలుపుకు కృషి చేసినటువంటి ఎవరినన్నా కృతజ్ఞతతో చూసిండా లేదంటే గెలుపుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో చేసిండా మీరు మనోనేత్రంతో చూడండి, మీకు విచక్షణతో చూడండి, 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మొత్తం కొలాప్స్ అయిపోయిన తర్వాత కేసీఆర్ అయితే ఏదైతే వాళ్ళకు కేసీఆర్ గెలుపుకు కృషి చేసి కేసీఆర్ను సక్సెస్ చేసిన వాళ్ళందరినీ తొక్కినట్టు ఇలా రేవంత్ రెడ్డి కూడా ఆయన గెలుపుకు కృషి చేసిన వాళ్ళందరినీ కూడా కార్యకర్తలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, అందరినీ కూడా ఇట్లా పక్కకు పెడుతున్నట్టు క్లియర్గా కనబడుతుంది. ఆయన ఎవరినైతే తిట్టిండో వాళ్ళనే పక్కకు పెట్టుకుంటున్నట్టు కూడా కనబడుతుంది. వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు. అదే చూడండి, మళ్ళీ ఒకటే రోజు సడన్గా మీరు షాక్కు గురి కావద్దు. ముందు నుంచే మీరు లోపట మీరు వెళ్ళి ఈ జరుగుతున్న ప్రళయాన్ని అందరు గమనిస్తున్నారు అని మీరు చెప్పి ఆయన యాటిట్యూడ్లో కనుక మార్పు తీసుకొస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఆయనకు 5 సంవత్సరాలు ఉంటుంది, ఉండాలి కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఊలిపోవాలనో అది కావాలని కాదు. ప్రభుత్వం కూలిపోదు. ఎందుకు కూలిపోదు అంటే కావాల్సినంత మెజారిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈయన నచ్చకపోతే ఇప్పుడు ఇంకోటి వస్తాడు, నచ్చకపోతే ఈయన ప్లేస్ ఇంకొకటి వస్తారు. చాలా మంది ఉన్నారు. అటేం లేదు, కాంగ్రెస్ లో నాయకుల కొరత ఏం లేదు కదా. పెద్ద ఈయన లేకుంటే ఏదో పార్టీకి ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఈయన కార్యకర్తల మనసు చొరగొనని రోజులే సీఎం ఉంటాడు అంతే. ఎప్పుడైతే కార్యకర్తలు అందరూ మీకు విరక్తి ఏదో కొంతమందిని ముందు సీట్లలో కూర్చోబెట్టి కేరింతలు కొట్టించేసి విజిల్లు కొట్టించేసి జై జై అనిపిస్తే ఇదే ప్రజాదరణ అని కనుక అనుకుంటే అది చాలా అంతా కేసీఆర్ జై కొట్టిన వాళ్ళు కదా. ఇదే ప్రజలు జై కేసీఆర్ అన్నారు, ఇప్పుడు నై కేసీఆర్ అంటారు. సరే ఇంకొక విషయం సార్, అట్లా గనుక వస్తే ఒకవేళ అట్లనే గనుక ఆయన యుద్ధమే చేయాలన్న గనుక పట్టుదల ఉంటే డెఫినెట్లీ ఈయన ప్లేస్ ఏంటిదో చూపట్టగలిగిన సత్తా సామర్థ్యం మనకుంది సార్. గద్దె దించిన వాళ్ళం నేను చెప్తున్నాను కదా. రేవంత్ రెడ్డి ఇట్ ఈస్ స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ సోషల్ యాక్టివిటీస్. ఇప్పుడు నువ్వు మెజారిటీ వ్యక్తులను, బీద బలహీన వర్గాల వాళ్ళను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అణగదొక్కి కేవలం నీ కమ్యూనిటీ వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకే అందలాలిస్తా అని నువ్వు కనుక అనుకుంటే, బల్క్ ఆఫ్ ది ప్రజలను వంచిస్తా అని అంటే మాత్రం డెఫినెట్లీ తిరుగుబావుట వస్తుంది. ఎదురుదాడి చేయడం ఆ రకంగా కనుక యుద్ధమే అంటూ మొదలైతే మాత్రం ఈయనను ఏడ నిలబడు వినరా, ఎక్కడ నిలబడలేడు, ఎక్కడ ఏం చేసే అవకాశాలు ఉండవు. ఇప్పుడైనా విజ్ఞతతో
కొంత మార్పు అనేది తెచ్చుకోవాలా, సహృదయంతో ఆలోచించాలి. ఫక్త్ రాజకీయం చేస్తా అంటే నడదు. కేసీఆర్ కంటే పెద్ద రాజనీతిజ్ఞుడైతే కాదు. ఏదన్నా ఆయన రాజకీయం చేసినోడు కాలగర్భంలో కలిసిపోయారు సార్. ఎంతో మంది పోయినారు, ఎంతో మంది నియంతృత్వపు ధోరణిలతో చేసిన ఎంతో మంది పోయినారు. కేవలం మాటలలోనే ప్రజాస్వామ్యం మాట్లాడద్దు. అసలు చేస్తున్న పనులలోనేమో రవ్వంత ప్రజాసేవ లేదు, ఉత్త మాటలలో మాత్రం అరే ఏం మాట్లాడుతున్నాడు అబ్బా, మొత్తం కంప్లీట్ నెల్సన్ మండేలా లెవెల్లో మాట్లాడే మాటలలోనే ఉన్నది స్వరాజ్యం. త్రికారణ శుద్ధి ఉండాలంటారు. అంతే, కరెక్ట్. నిజాయితీ లేని, హృదయంలో పవిత్రమైన భావన లేకుండా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా దాన్ని వాచాలత్వం అంటారు. అందుకే తిక్కన ఒక విషయం చెప్తాడనమాట. కర్ణుడు మొత్తము అందరినీ నేనే ఓడిస్తా, నేనే చేస్తా, అది ఇదని అంటే వీడిదంతా వాచా వాత్సల్యము అంటాడంట. మాటల్లోనే ప్రేమ, వీడి హృదయంలో నిజంగా రాజు యొక్క సంక్షేమం కోరేటువంటి స్వభావం లేదు అంటాడు. పేద ప్రజలను వంచిస్తే, అరే నిన్న కాక మొన్న ఏర్పడిన ప్రభుత్వం మీద ఇవాళ ఇంత అసంతృప్తి ఉన్నది. నిన్న సార్ మా ఊర్లో పొద్దునట్టు మార్నింగ్ 9 o'clock కరెంటు పోతే సాయంత్రం వరకు కరెంట్ లేదు నిన్న, తెలుసా? మా ఒక ఫీడర్లో దెర్ వాజ్ నో పవర్ సప్లై, తెలుసా? యు నో దట్. రైతు బంధు ఇచ్చిన పచ్చి అబద్ధం ఆడినాడు. నిన్న 3.5 ఎకరాల వాళ్లకు నిన్న రైతు బంధు వచ్చింది. అసలు 15 వరకు అందరికి అయిపోతా అన్నాడు. అంత ఉత్త బోగస్ మాట. రైతుల దగ్గరికి పోమ్మను, అప్పుడు చెప్తారు వాళ్ళు. ఈసారి రైతులు తప్పకుండా ఎదురు తిరుగుతారు అన్నారా. అసలు రైతు సంక్షేమం విషయంలో ఇప్పుడు అన్ని ఉత్త మాటలే. ఏదంట అసలు ఒక్క ఫ్రీ బస్సు ప్రయాణం తప్ప ఏ సంక్షేమ కార్యక్రమము ప్రజల గ్రాస్ రూట్ లెవెల్ దగ్గరికి పోలేదు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయదలుచుకోకపోతే దాని మీద ఒక కమిటీ అని వేస్తున్నాడు. ఇప్పుడు GOMS నెంబర్ 46 మీద ఒక కమిటీ, ధరణి మీద ఒక కమిటీ, ఈ కమిటీలు వేసి విషయాలను పొందబెడుతున్నాడు. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. ఇదండి కేసీఆర్ను ఇంకొక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నా సార్ మీ ద్వారా. సోషల్ మీడియాకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ పై మెరుగులకు మీరు భ్రమ చెందకండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకి అన్యాయం జరుగుతుంటే మౌనంగా కూర్చుంటే అది క్షమించరానిది. మార్టిన్ లూథర్ కింగ్ ఒక విషయం చెప్పినాడు, అట్రోసిటీస్ by bad people is understandable, but silence by the intellectuals is unpardonable అన్నారు. కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం కాదు, ఇంతకంటే నిరంకుశ ప్రభుత్వం కేసీఆర్ దుడే. ఏం బీకినాడు? ఖచ్చితంగా ఎదురు నిలబడి కొట్లాడినాము, కేసీఆర్ను గదదించినాము. దాంతో పోలిస్తే ఇది ఎంత, ఇది ఒక ప్రభుత్వమే కాదు, దీనివల్ల ఒరిగే నష్టము లేదు. ఇక్కడ సెంట్రల్ ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, అరే సార్ కాళేశ్వరం మీద ఏదైనా జరుగుతుంది అని చెప్పి ఆశిస్తే కొన్ని లక్షల కోట్ల అవినీతికి సంబంధించిన విషయం ఏదో జ్యుడిషియల్ కమిషన్ అని అంటాడు సార్. అది ఇటు కాకుండా సిబిఐ అన్నాడు చెప్పినాడు వ్యక్తి. అసలు అవినీతి మీద పోట్లాడేటువంటి విషయంలో చిత్తశుద్ధి లేదు ముఖ్యమంత్రికి. దిస్ ఇస్ ఐఎమ్ ఆన్ రికార్డ్. I care 2 hoots what reaction will happen on this statement, but to my knowledge, to my understanding, he is not sincere. Are what the Rahul Gandhi had said? Rahul Gandhi said we will take them to task annadu, we will book these culprits annadu, they have cheated at people అని అన్నాడు. అసలు తెలంగాణ ప్రజలను వంచింది కేసీఆర్ ప్రభుత్వం. ఏదైనా నీ స్టెప్. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఒక్క మాట కూడా ఇవాళ అమలు జరగట్లేదు. he is indirectly diluting the leadership of Rahul Gandhi. రైట్ సార్. మీకు ఒకవేళ రాహుల్ గాంధీ ఫోన్ చేసి మీరు సీఎం కావాలా సార్ అని చేస్తారా? సార్ పదవుల కోసం నేను ఆలోచన చేయాలి సార్. ఒక్కటి మాత్రం గ్యారంటీ సార్, ఈ అరాచక పాలన ఇట్లనే కొనసాగుతూ మాత్రం డెఫినెట్లీ ఐ విల్ one day reach out to Rahul Gandhi ji. I will explain him what all is happening over here. I'll certainly bring to his knowledge. These days are not there. Of course, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేకున్నా నేను బేసికల్లీ కాంగ్రెస్ వాదిని కాబట్టి సోషల్ మీడియాలో ఒక 20-30 ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్ కూడా మీతో వస్తాం. కరెక్ట్. నంబర్ 1 సోషల్ యాక్టివిటీస్ ఉన్నారు ఉద్యోగంగారులు సరే, ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొని మొన్న మేధావుల మీటింగ్ జరిగింది సార్. ఆకునూరు మురళి గారు, తర్వాత మన వీళ్ళందరూ వీళ్ళందరూ మాట్లాడినప్పుడు పాషం గారు వాళ్ళ ఆవేదన చూసిన చాలా బాధ అనిపించింది. అవును, మనం అందరం కలిసి ఒకసారి రాహుల్ గాంధీకి పోవాలి.
ఖర్గే గారి తాడికి పోవాలి. ఇట్లా రూలింగ్ నడుస్తుంది. అట్లీస్ట్ మేము గ్రౌండ్లో జరిగేటిది ఏమైనా అడ్వైస్ ఇద్దాము చెప్పుదామంటే కూడా టైం దొరకట్లేదు. ఆ పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నాడు. మరి ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి. రాహుల్ గాంధీని పప్పు సప్పు అని తిట్టిన గాడిద కొడుకులను తీసుకువచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేర్పిస్తున్నాడు. రాహుల్ గాంధీ చెప్పమందాం సార్, మారకపోతే సీఎంను మార్చమందాం. అట్లా మీకు చెప్పన రాహుల్ గాంధీ ఓంట్ టాలరేట్. కాకపోతే ఏంటంటే ఈ దశలో ఈ పరిస్థితులలో ఆయన రియాక్ట్ కాకుండా ఈ ఎన్నికల తర్వాత మాత్రం డెఫినెట్గా వీ విల్ డ్రా హిజ్ అటెన్షన్. ఇప్పుడు ఆయన మహారాష్ట్రలో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు సాధ్యం కాదు, మాకు తెలుసు. ఇప్పుడు మనకి వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారిని కలవలేము, ప్రియాంక గాంధీ గారిని కలవలేము. ఈయన అన్ని అవరోధాలు పెట్టిస్తాడు, మనం కలవకుండా చేస్తాడు. కానీ ఇది తాత్కాలికమే, ఇది మబ్బులు మాత్రమే. సూర్యుడిని ప్రకాశింపజేయలేనంత పెద్ద మబ్బులు కావు. ఈ ప్రతిబంధకాలను అన్నింటినీ ఎదుర్కొని తప్పకుండా అసలు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితిని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకుపోవడంలో వీ విల్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. వీ విల్ నెసెసర్లీ రీచ్ అవుట్ టు రాహుల్ గాంధీజీ, వీ విల్ రీచ్ అవుట్ టు సోనియా గాంధీ. తప్పకుండా తీసుకెళ్తాను సార్. చాలా దారుణం సార్, నేను 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా సార్. మీరేగా సార్ ఎంతో మంది కృషి చేసినారు. ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏం జరిగింది సార్? ఏం మేలు జరిగింది చెప్పండి? నిరుద్యోగ భృతి ఇస్తా అని అన్నారు, ఇచ్చినారా సార్? మహిళలకి 2500 ఇస్తా అన్నారు ప్రతి మహిళకి, ఇచ్చినారా? ఏం జరుగుతుంది సార్? అసలు వెల్ఫేర్ మెజర్స్ ఏవైతే మనం ఉపశమనం కల్పిస్తానమో ఎండాకాలము, ఇవాళ కనుక నిజంగా నిరుద్యోగులకు ఏమైనా డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. 5 లక్షలు ఇస్తున్నారు సార్ మా యువతకు. కార్డు ఇస్తాం ప్రతి సంవత్సరం, మీరు వాడుకోండి. ఈ కార్డులు ప్రొడ్యూస్ చేస్తాం, స్మార్ట్ కార్డు అది ఇది ఇస్తాము. మీరు కోచింగ్ తీసుకోండి, కోచింగ్, హాస్టల్ ఫీజు కట్టుకుంటే హాస్టల్ ఫీజు, బుక్స్ కొనుక్కుంటే బుక్స్. ఎక్కడ ఎవరికి ఇచ్చినాడు? ఇప్పుడు ఇన్ని డిఎస్సీలు ఏం చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు వాళ్ళ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు కదా, ఎవరికైనా ఒక్కరికి ఒక నయా పైసా ఇచ్చినారా? ఆలోచించాలి. ఇతను ఏంటంటే అసలు యాక్చువల్లీ ఐ ఆల్సో అడ్వైజ్ మజ్లిస్, డోంట్ ట్రస్ట్ దిస్ జెంటిల్మెన్. ఎందుకంటే ఈయన మోకాపరస్తు. మోడీ దగ్గరికి పోయి మోడీని పొగుడుతూ మాట్లాడుతున్నాడు, అసదుద్దీన్ దగ్గరికి వచ్చేసేసి అసదుద్దీన్ పొగుడుతూ మాట్లాడుతున్నాడు. అసలు ఈయన ఎటువైపు ఉన్నాడు ఏమైనా అయ్యకు అర్థమవుతులేదు. అసదుద్దీన్కి ఖర్జూరా తినిపిస్తున్నాడు. అంత బోగస్, ఆయనకేం నమ్మకం లేదు. నో సారీ, ఐ డోంట్ థింక్ అసద్ విల్ ట్రస్ట్ దిస్ కైండ్ ఆఫ్ లీడర్షిప్. సారీ, ఇది అసలు ఏ రకంగా కూడా ఈయన నిజాయితీ మీద నాకైతే నమ్మకం లేదు సార్. ఐఎమ్ నౌ టోటల్లీ కన్విన్స్డ్ దట్ దిస్ మ్యాన్ ఈజ్ ఓన్లీ యాక్టింగ్, హీ ఈజ్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ ట్రూ లీడర్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత సమయాన్ని ఇచ్చినందుకు. చూసిరు కదా, మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అనే కంటే కాంగ్రెస్ భావజాలాన్ని, కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని బొందముంచుతుంటే దాన్ని సహించలేక నా ఆవేదన వ్యక్తం చేసినాను. దాన్ని తిరుగుబాటు అంటారో గోదావరి బాట అంటారో అది నాకు తెలియదు. అదే ఇది ఒక రకంగా అయితే ఒక ఇట్లా టన్ రైతు బంధు సప్పుడు స్టూడియో పక్కన పెడితే ఇప్పుడు అది వేరే విషయం. అయితే ఇవాళ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ మాటలు అయితే అందరి చెవులలో టంగ్ అని అయితే మారి మోగిపోతున్నాయి. ఇది అందరు ఆలోచిస్తున్నారు. అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మాలాంటి సోషల్ మీడియాకు కావచ్చు, నిరుద్యోగ లీడర్లకు కావచ్చు, ఒక దండగా ఉండి కేసీఆర్ పతనాన్ని కూకటి వేళ్లతోని పీకేసినటువంటి అడ్వకేట్ శరత్ కుమార్ సార్ మరి ఇవాళ రేవంత్ రెడ్డి పైన ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండంటే ఇది ఆలోచించదగ్గ విషయమే. ఇక్కడ వ్యక్తిగతమైన భేదాభిప్రాయాలు లేవు సార్. రేవంత్ రెడ్డి గారితో మనకు ఐశ్వర్యాలు లేదు, ఆయనతో మనకు వ్యక్తిగతంగా ఏ రకమైన తీసుకున్న నిర్ణయాలపైన అంతే. తీసుకున్న నిర్ణయాలపైన అంటే చాలామంది మనసులో బాధపడుతుండొచ్చు కార్యకర్తలు. సార్ బయటకు డైరెక్ట్గా నేను భయపడను, ఎవరికి భయపడను, నాకు ఏ పదవి రాకపోయినా సరే అవసరం లేదని మాట్లాడుతున్నాడు. ఈ ఇంటర్వ్యూ మాత్రం పెను సంచలనం క్రియేట్ చేసేటట్టుంది రాష్ట్ర ఎన్నికల పైన. రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా ఇది పెద్ద మొత్తంలో చర్చ జరిగేటట్టుంది. చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారిలో మార్పు వస్తుందా, ఆయనకు ఎవరైనా అడ్వైజ్ ఇష్టోళ్ళు ఉన్నారా లేరా, ఆయననే వాంటెడ్గా చేస్తున్నాడా, చిన్న విషయాలు అసలు కాంగ్రెస్ వాళ్ళు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు వస్తేనో బీజేపీ వాళ్ళు వస్తేనే ఈ పార్టీ మనుగడ ఉంటుంది అనుకుంటుండా, మరి వాళ్ళు లేకుండానే కదా అధికారంలోకి వచ్చిర్రు. మరి చూద్దాం ఏం చేస్తాడు. ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ పక్కకు పెట్టి వ్యతిరేకించిన వాళ్ళని దగ్గరకు తీసుకోవడం ఇది పెద్ద చర్చ జరిగేటట్టుంది. రానున్న కాలంలో పంచభూతాలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. నేనే అనుకున్న కేసీఆర్ ఇవాళ నడుమెరిగిపోయి
కుళ్ళుకుంటా మూగుకుంటా ప్రకృతి కర్మ సిద్ధాంతం ఇస్తుంది. ఎంతోమందిని ఏడిపించిన కేసీఆర్ని ఇలా ప్రకృతి ఏడిపిస్తుంది. ఆయన జీవితం చర్మాంకంలో ఎంతైతే బాధపడుతుండో అట్లాంటి తప్పులు చేస్తే అట్లాంటి శిక్షలే ఉంటాయి. చూద్దాం మరి మార్పు వస్తుందా రాదా. నేనే అని అహం వస్తే నేనయ్యా నేనే అని అహం వస్తే ప్రకృతి కంటే గొప్పోడు ఎవడు కాదు. కర్మ సిద్ధాంతాన్ని ఎవడైనా అనుభవించాల్సిందే. నేను అనేటోడు ఎవడు లేదు. ఇక్కడ మనందరం కష్టపడితే కేసీఆర్ ఓడిపోయిండు. అది ఎప్పుడు గ్రహిస్తారో అప్పటి నుంచి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. నా వల్లనే అనుకుంటే మాత్రం నేను ఏది చేసినా నడుస్తుంది. నేను ఏదైనా చేస్తా. ఐ కెన్ డూ ఎనీథింగ్. నాకెవడు అడ్డు. నేనే ఫైనల్, నేనే సుప్రీం అనుకున్న వాళ్ళంతా కేసీఆర్ లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. కేసీఆర్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంది? కేసీఆర్ లెక్క బతకకూడదు, కేసీఆర్ లెక్క నిర్ణయాలు తీసుకోకూడదు, కేసీఆర్ లెక్క అహంకారం ఉండకూడదు, కేసీఆర్ లెక్క కుటుంబం మీద ప్రీతి ఉండకూడదు, కేసీఆర్ లెక్క కులం మీద అతి ప్రేమ ఉండకూడదు, అవినీతి పరుల పట్ల ప్రేమ ఉండకూడదు. అవి ఉంటేనే కేసీఆర్ నాశనం అయిపోయాడు. ఇక జీవితంలో కోలుకోడు. మళ్ళీ అట్లనే కులం మీద ప్రేమతోని, అవినీతి పరుల మీద ప్రేమతోని, అహం మీద ప్రేమతోని, కుటుంబం మీద ప్రేమతోని నేనే ఉండాలి, నా బొమ్మనే కనబడాలనుకుంటే ఎంత తోడికైనా శిక్ష తప్పదని మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి, తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ నుంచి ఒకసారి గుర్తు చేస్తూ అడ్వకేట్ శరత్ కుమార్ సార్కు మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా ఈనాడు ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆవేదనను బయటికి చెప్పే అవకాశం దొరికింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, వీఆర్ టుగెదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.